వెల్కమ్ టు రాజు రివ్యూస్. నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక ఈరోజు ఎపిసోడ్ సంబంధించి హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక ఓన్లీ గౌతమ్ అండ్ నిఖిల్ మధ్యకి జరిగిన ఆ గొడవ. సో ఆ గొడవ అంటే పెద్ద గొడవ అని కాదు కదా, కానీ అది జస్ట్ తోచుకోవడం లాక్కోవడం ఇది జరుగుతుంది కదా. సో ఈ రంగు పడుద్దన్న టాస్క్లో రంగు పడిందా లేదో తెలియదు, కానీ గొడవకైతే మాత్రం ఆస్కారం వచ్చింది. సో ఇక్కడ నిఖిల్ గౌతమ్ని చెప్పవలో బే అన్నట్టుగా ఒక బే అన్న పదం వాడాడు కదా. సో ఈ బే అన్న పదం గురించి ఆ డిస్కషన్ జరిగింది. సో ఇందులో తప్పు ఎవరిది? సో దీని గురించి హౌస్ మేట్స్ని అక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తాడు మన గౌతమ్. సో మొన్న అందరూ నన్ను అడిగారు కదా, ఆ వాడుకున్నావు అన్న పదం అంటే యష్మిని వాడుకున్నావు ఆ నెక్స్ట్ మూసుకుని కూర్చో అన్నదానికి నీ తప్పు గౌతమ్ అని చెప్పారు కదా. ఈరోజు నిఖిల్కి ఎవరో చెప్పట్లేదు అన్నట్టుగా ఒక క్వశ్చన్ వేస్తాడు. సో హౌస్ మేట్స్ ఏమన్నా తప్పు ఉందా? అలా నిఖిల్ ఆ బే అన్న పదం అంటే ఆ బే అన్న పదం అయితే తప్పే. ఎందుకంటే మనకు నచ్చలేనప్పుడు ఏ పదాలు వాడినా తప్పే. ఫ్రెండ్షిప్లో ఏ మాట అన్నా తప్పు కాదు, కానీ మనకు నచ్చలేను అంటే ఒక అంత బాండింగ్ వాళ్ళిద్దరికి సంబంధించి ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ మీద అంటే తప్పలేదు, కానీ అక్కడ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఏంటంటే ఆ లాక్కోవడం పీక్కోవడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ మూమెంట్లో ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో నిఖిల్ అన్నాడు ఆ బే అన్న పదం. సో నువ్వు బే అని ఎలాగంటావు అని చెప్పేసి వాదన జరిగింది కదా. సో ఇందులో తప్పు ఎవరిది? సో దీని గురించి ఆ గేమ్లో ఏమన్నా ఫౌల్ జరిగిందా అంటే దాని గురించి మాట్లాడుకుందాం. దీని తర్వాత హౌస్లోకి ఇస్మార్ట్ జోడీకి సంబంధించి ఓంకార్ గారు హౌస్లోకి ఎంటర్ అవుతారు. సో ఆయన వచ్చిన తర్వాత లాస్ట్లో ఒక సాంగ్కి సంబంధించి చిన్న టాస్క్ పెట్టారు. సో దాంట్లో విజేతగా ప్రేరణ అండ్ నబీల్ ఉన్నారు. సో ఇక్కడ ప్రేరణ గారు మాత్రం నబీల్ని ఎత్తుకుని మోస్తూ ఉంటుంది ఆవిడ ఒక 5 minutes అంటే సాంగ్ జరుగుతున్నంతసేపు. ఆవిడని మాత్రం ఆ ఓపిక మాత్రం మనం మెచ్చుకోవచ్చు. సో ఈరోజు ఎపిసోడ్ కూడా సాదా సీదాగానే జరిగింది, కానీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమన్నా హైలైట్ ఉన్నది అనుకుంటే కనుక ఈ గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య జరిగిన గొడవ. సో ఇది మెయిన్ ఎపిసోడ్ గురించి క్లుప్తంగా మాట్లాడితే కనుక సరే, ఇక మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక ఫస్ట్ మ్యాడ్ సినిమాలో సాంగ్తో స్టార్ట్ అయ్యింది ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఈ డైనింగ్ టేబుల్ దగ్గర వీళ్ళు కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటుంటారు. ఈ డిస్కషన్లో ఏంటంటే రోహిణి గారు ఉన్నారు కదా, రోహిణి గారు ఏం చెప్పిందంటే డామినేట్ అంటే నా క్యారెక్టర్ ఏమన్నా మీకు డామినేటెడ్ క్యారెక్టర్ కింద కనిపిస్తుందా, లేదంటే నేను అంటే ఒక విధంగా చెప్పాలంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురుని చూసి పెళ్లి కొడుకు ఏమనుకుంటాడంటే అంటే ఆ సిగ్గుపడే విధానంలో డామినేటెడ్ క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ అన్నది పెళ్ళి అయిన తర్వాత కానీ పెళ్ళికి ముందు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో వాళ్ళలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ తెలియాలంటే ఆ పెళ్లి చేసుకున్న వాడికి తెలుస్తుంది, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైతే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఉన్నారో వాళ్ళకి బాగా తెలుస్తుంది తప్ప మామూలుగా అయితే తెలియదు కదా. సో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్క అమ్మాయి అందంగానే కనిపించవచ్చు. సో చాలా పద్ధతిగా చాలా సాంప్రదాయంగా చాలా మొహమాటస్తురాలు అన్నట్టుగా కనిపిస్తుంది, కానీ అసలు విషయం అంతా మాత్రం పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది. ఆవిడ మొహమాటస్తురాలా లేదా అంటే ఆ షేడ్స్ అన్నీ కూడా అతనికే తెలుస్తుంది అనమాట. జస్ట్ చూపుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు పలకరించి మంచిలు తాగండి, టీ తాగండి, అది తాగండి అని చెప్పారని చెప్పేసి ఆవిడ అన్ని విధాల అలాగే ఉంటుంది అనుకుంటే పొరపాటు అనమాట. సో ఆ క్యారెక్టర్ తెలియాలంటే వాళ్ళ హస్బెండ్ని తెలుస్తుంది, లేదంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్న రోహిణి గారు అంటే ఇది మళ్ళీ దాని గురించి చెప్పానని ఏమనుకోవద్దు. సో నేను అందరి గురించి చెప్పట్లేదు, వాళ్ళ గురించి బాగా తెలియాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుస్తుంది, లేదంటే చేసుకున్నప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ రోహిణి గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాది డామినేట్ చేసే క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్, మీరు జనరల్ ఒపీనియన్ చెప్పండి అని చెప్పేసి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక క్వశ్చన్ అడుగుతుంది. అడిగితే ఇక్కడ నిఖిల్ ఏమంటాడు, పర్వాలేదమ్మా అంటే నీతో అడ్జస్ట్ అవ్వడం ఈజీ అన్నట్టుగా నిఖిల్ చెప్తాడు. తర్వాత గౌతమ్ కూడా పర్వాలేదు అన్నట్టు, అంటే పెద్ద రూడ్ అయితే కాదు, పర్వాలేదు నీతో అడ్జస్టబుల్గానే ఉంటుంది, నువ్వు ఎక్కడ ఏ సమయానికి తగ్గట్టు అలాగే మాట్లాడతావు అని చెప్తాడు. ఈ లోపల అవినాష్ని అడిగితే అవినాష్ అటు ఇటు చెప్పే లోపు ఆవిడ సీరియస్ అవుతుంది అనమాట. సో నీది డామినేట్ క్యారెక్టర్ అన్నట్టుగా చెప్తాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే హౌస్లో కూడా ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న అంటే డామినేట్ క్యారెక్టర్ అంటే ఆ ఉన్న సిచ్యువేషన్లో పూర్తిగా జీవించడం అన్నది జీవించారు కాబట్టి ఒక 50% ఎంత తెలుస్తుంది, మిగతాదంతా కూడా ఇంటికాడ బాగా తెలుస్తుంది అనమాట. రోహిణి గారి గురించి కానీ అంటే లేడీస్ జనరల్గా బయటకు బాగానే ఉంటారు, కానీ చేసుకున్నవాడికి మాత్రం బాగా తెలుస్తుంది నా ఒపీనియన్. సో కాబట్టి అక్కడ వరకు అయితే డామినేషన్ అంటే
నా క్యారెక్టర్ డామినేషన్ క్యారెక్టరా కాదంటే జస్ట్ ఆ ఫన్నీ వేలో జరుగుతూ ఉంటుంది అనమాట. దీని తర్వాత వచ్చి బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, నేను ఇంకా ఏదో అనుకున్నాను గోల్డెన్ టికెట్స్ ఇచ్చిన వాళ్ళకి ఏదన్నా స్పెషల్ ఆఫర్స్ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి నేను అనుకుంటే, సో గోల్డెన్ టికెట్స్ ఇచ్చిన వాళ్ళకి ఓట్ అప్పీల్కి సంబంధించి ఈసారి ఈ ముగ్గురికి కలిపి టాస్క్ పెడుతున్నాను. సో ఇందులో విన్నర్ ఎవరైతే కనుక వాళ్ళు ఓట్ అప్పీల్కి వెళ్తారని చెప్పేసి ఏదో కబురు చల్లగా చెప్పినట్టు మన బిగ్ బాస్ ఆ కబురు చెప్తారనమాట. సో దానికి సర్లే ఇంకేదో ఉంటుందని నేను అనుకున్నాను. చివరికి ఏంటంటే ఓటింగ్ అప్పీల్కి చేశారు. డైరెక్ట్గా గోల్డెన్ టికెట్ ఇచ్చిన దానికి డైరెక్ట్గా ప్రతి ఆ గేమ్ ఆడకుండా డైరెక్ట్గా పర్సన్కి ఇచ్చిన బెనిఫిట్ ఏమన్నా ఉందనేమో కానీ, సో వీళ్ళంటే మూడు కలిపేసి ఒక టాస్క్ పెడుతున్నాను, ముగ్గురికి ఇచ్చాం కదని ఇక్కడ నిఖిల్ అండ్ రోహిణి అండ్ గౌతమ్కి నాగార్జున గారు సండే ఎపిసోడ్లో గోల్డెన్ టికెట్స్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఏంటంటే మీ ముగ్గురికి కలిపి ఒక టాస్క్ పెడుతున్నాను. సో ఇందులో ఎవరైతే విన్నర్ అయితే వాళ్ళు డైరెక్ట్గా ఓట్ అప్పీల్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అంటే మిగతా హౌస్ మేట్స్ ఆడకుండా మీరు ఆడుకోవచ్చు అన్నట్టుగా అభిప్రాయం అనమాట. సో దీని తర్వాత శాండ్ కేక్ అంటే ఇసుక కేక్ అనమాట. అదే శాండ్ దానిపైన 8 నెంబర్ పెడతారు. సో ఆ స్లైడ్ ఎవరైతే కట్ చేస్తారో ఆ కట్ చేసిన దాంట్లో చివరిగా ఎవరైతే ఉంటారో అంటే ఫస్ట్ పర్సన్ వెళ్ళిపోయినారో చివరిగా ఎవరైతే ఒక 2 పర్సన్స్ ఉంటారు కాబట్టి ఆ 2 పర్సన్స్కి నెక్స్ట్ గేమ్ పెడతారనమాట. సో దాంట్లో ఎవరు వస్తే కనుక వాళ్ళకి నెక్స్ట్ గేమ్ పెడతామని చెప్పారు. ఇక్కడ రోహిణి అండ్ నిఖిల్ అండ్ గౌతమ్ ముగ్గురు ఉన్నారు. సంచాలకుగా విష్ణుప్రియ గారిని పెట్టారనమాట. సో ఈ శాండ్ కేక్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్తారు. సో చివరికి వస్తువులోకి రోహిణి గారు బుక్ అయిపోతారనమాట. అప్పటికి ఆవిడ జడుస్తూనే ఉంటుంది, నేను కేక్ కట్ చేయడం రాదు, నేను ఇప్పుడు వరకు కేక్ సరిగ్గా కట్ చేయడమే రాదు అన్నట్టుగా ఆవిడ చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ చివరిగా ఏంటంటే రోహిణి గారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ గేమ్ రంగు పొడుద్ది అని పెట్టారనమాట. ఈ రంగు పొడుద్ది అన్న గేమ్లోనే అసలుదంతా వచ్చింది. ఈ బే అన్న పదం కూడా అక్కడే వచ్చింది. సో అసలు ఈ రంగు పొడుద్దిలో తప్పు ఎవరిది, అసలు ఇక్కడ తప్పులు ఎలా జరిగాయి, అసలు బే అన్న పదం ఎందుకు వచ్చింది, సో ఈ బే అన్న పదం తప్ప కాదంటే తప్పే. ఈ బే అన్న పదాన్ని గరానా మొగుడు సినిమాలో ఏంటి బే ఎట్టాగా ఉంది వాళ్ళు అని చెప్పేసి ఒక సాంగ్ ఒకటి వచ్చింది కదా. సో ఇష్టపడితే ఆ పదాన్ని ఎన్ని రకాలుగా వాడచ్చు. ఏంటి బే నువ్వు మాట్లాడేది, ఏంటి బే నువ్వు చెప్పేది, సో అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి నచ్చితే ఏంటి బే చెల్లు అని చెప్పే విధానం ఉంటుంది చూసావా, అది పర్వాలేదు, ఫ్రెండ్షిప్లో కొట్టుకుపోదు. కానీ పడలేనప్పుడు బే అన్న కాదు కదా, చిన్న పదం ఏది వాడినా కూడా గొడవ జరుగుతుంది. సో కాబట్టి వీళ్ళిద్దరికీ ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి సో దాన్ని అక్కడ ఇష్యూ పెద్దదైంది. సో అసలు ఎలా వచ్చింది ఏంటనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ రంగు పడుద్ది అంటే యాక్చువల్గా ఇది కావాలని వచ్చింది ఏమైతే కాదు. ఎందుకంటే ఇక్కడ రోహిణి గారికి ఒకవేళ ఉండి ఏ గౌతమ్ అన్న ఓడిపోయి ఉంటే నిఖిల్ అండ్ రోహిణి గారికి వేరేగా గేమ్ జరుగుదును. సో కాబట్టి ఇక్కడ అనుకోకుండానే వీళ్ళకి అంటే రోహిణి గారు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళిద్దరు ఆడవలసి వచ్చింది. సో ఈ రంగు పడుద్ది ఇన్న గేమ్ అంటే మనకి సీజన్ 7లో నాకు తెలుసుండి గౌతమ్ ఆడాడు, పల్లవి ప్రశాంత్, దాంతోపాటు మాస్టర్ సందీప్ మాస్టర్ కూడా ఆడినట్టు గుర్తు. సో అది పెద్ద రచ్చ జరిగిందనమాట. ఆ రోజు కూడా పల్లవి ప్రశాంత్ హ్యాండ్ వచ్చి సందీప్ మాస్టర్ తగిలినట్టు, సో దాని పెద్ద ఇష్యూ అయింది. ఒరే అన్నావు అని మొత్తం మీద నువ్వు ఈ మాట అన్నావు, ఆ మాట నేను అనలేదంటాడు. సో ఈ డిస్కషన్ అంతా జరిగింది. సో అప్పుడు కూడా రచ్చ రంబోలు అయిపోయిందనమాట ఈ రంగు పొడుద్ది టీషర్ట్ సంబంధించి. సో ఈ గేమ్ ఆడిన అలవాటు అంటే అనుభవం అయితే మాత్రం ఇందులో గౌతమ్కి ఉంది. నిఖిల్ అయితే ఫస్ట్ వచ్చాడు కూడా ఆల్రెడీ లాస్ట్ సీజన్లో గౌతమ్ అయితే ఆడాడు. సో ఈ టాస్క్కి సంబంధించి సంచాలకుగా ప్రేరణ గారిని పెట్టారు. సో ఇక్కడ సర్కిల్లో వీళ్ళేమో గౌతమ్ది రెడ్ కలరు, నిఖిల్కి పూయాలి, నిఖిల్ దగ్గర బ్లూ కలర్ అనుకుంటా తెనకి పూయాలి. 2 టీషర్ట్లు మొత్తం 3 రౌండ్స్ జరుగుతాయి. 3 రౌండ్లో ఎవరికి తక్కువ కలర్ ఉంటే గనక ఎవరు ఒంటి మీద తక్కువ కలర్ అంటే ఇటు బ్లూ కలర్ కానీ అటు నిఖిల్కి రెడ్ కలర్ కానీ తక్కువగా ఉంటే గనక సో వాళ్ళు విన్నర్ అయినట్టు ఓట్ అప్పీల్కి వెళ్ళాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. సో ప్రేరణ సంచాలకుగా పెట్టారు. ఇదంతా టాస్క్ రింగ్లోనే ఆడాలి. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్లో ఇక్కడ అటాక్ అంటే వీళ్ళు ఆడుతూ ఉంటారు, జస్ట్ ఇలా జల్లుకుంటారు, అలా జల్లుకుంటారు, ఇలా జల్లుకుంటారు. సరే ఎలా జల్లుకున్నా సరే ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి ఫస్ట్ రౌండ్లో అసలు అటాకింగ్ అంటే నేను లైవ్ చూడలేదు, నేను ఎపిసోడ్ చూశాను. ఎపిసోడ్లో అయితే కనుక ఫస్ట్ అటాక్ చేసింది అయితే మాత్రం గౌతమ్. సో ఆ తోపులాట లాగడాలు చేయడాలు
ఫస్ట్ అటాకింగ్ అంటే ఎపిసోడ్ పరంగా ఈరోజు ఎపిసోడ్ వచ్చిన పరంగా చూసుకుంటే ఫస్ట్ అటాక్ చేసింది అయితే గౌతమ్. తర్వాత మాత్రమే నిఖిల్ కాల్ ఎట్టు లాగడం ఇది ఎట్టు లాగడం చేస్తాడు, కానీ ఫస్ట్ అటాక్ చేసింది అయితే మాత్రం గౌతమ్. తర్వాత ఈ ఫస్ట్ రౌండ్లోనే గౌతమ్ రెడ్ అంటే రెడ్ ఎవరికి పూయాలి, నిఖిల్కి పూయాలి. నిఖిల్ టీ షర్ట్ మీద వేయవలసిన రెడ్ని స్ట్రాటజీ అనుకుని మనవాడు గౌతమ్ ఏం చేశాడంటే తన వైట్ షర్ట్కి రాసుకుంటాడు. వైట్ షర్ట్కి ఎలా రాసుకుంటాడు, గేమ్ అంటే గేమ్ లాగా ఆడాలి. నేను గౌతమ్మ నిఖిల్ అని కాదు, ఆ రోజు ఎపిసోడ్కి ఎవరిది కరెక్ట్ అయితే అది మాట్లాడతా అంతే తప్ప ఈరోజు ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ మాట్లాడతాను తప్ప ముందు ఎపిసోడ్ ఒకలాగా ఈ ఎపిసోడ్లో నేను నిఖిల్ కరెక్ట్ ఈ ఎపిసోడ్లో గౌతమ్ కరెక్ట్ అని ఒకే స్ట్రాటజీ నేను మాట్లాడుకుంటా రాను. అంటే నాకు ఈరోజు ఎపిసోడ్లో ఏమనిపిస్తే అదే చెప్తాను. సో నాకేమనిపించిందంటే గౌతమ్ స్ట్రాటజీ వాడాడు చూసారా, వైట్ ఆ షర్ట్కి తన షర్ట్కి తానే రెడ్ రాసుకున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? సో నువ్వు రాస్తే అవతల వాళ్ళకి రాయాలి. మరి అది ఆ గేమ్ ప్రకారం చూసుకుంటే స్ట్రాటజీ అయితే రెడ్ రాసుకుంటే కనుక దాని మీద బ్లూ వేసినా కూడా కనిపించదు అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో తెలియదు, కానీ సో అదైతే గౌతమ్ది తప్పు. ఎందుకంటే అవతల వాళ్ళు దాని మీద ఆడితే ఎంత ఫెయిర్గా ఆడుంటే బెటర్ కదా. సో అది ఫెయిర్ అని తను అనుకున్నాడు, కానీ అది స్ట్రాటజీ కింద వర్కౌట్ అవుతుంది నా అభిప్రాయం. ఎందుకంటే తను నిఖిల్కి రాయవలసిన రెడ్ని తన టీ షర్ట్కి తను రాసుకోవడం అయితే మాత్రం రాంగ్ అనమాట. సో అక్కడ ఫస్ట్ చేసిన తప్పు ఏమన్నా ఉందంటే ఫస్ట్ గౌతమ్ చేశాడు అక్కడ. నెక్స్ట్ తప్పు ఏమన్నా ఉన్నదంటే కనుక నిఖిల్ మీద ఫస్ట్ అటాకింగ్కి వెళ్ళింది అయితే మాత్రం గౌతమ్. తర్వాత తను అటాకింగ్కి వెళ్ళాడు కాబట్టి నెక్స్ట్ అటాకింగ్ నిఖిల్ చేస్తాడు. సో అంటే కొంచెం ఫిజికల్ అయితే అయింది, ఆ గేమ్ అటువంటిది. సో కాబట్టి మీకు సీజన్ 7లో కూడా చాలా ఫిజికల్ అయ్యారు వాళ్ళు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ కానీ సందీప్ మాస్టర్ కానీ పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. సో ఆ విధంగానే కూడా ఇక్కడ జరిగాయి. అంటే ఆ పెనుగులాట పీకులాట చూసేదానికి కూడా, ఎందుకంటే దెబ్బలు తగులుతాయి కాబట్టి. సో ఆ ఫస్ట్ రౌండ్లోనే చెయ్యి ఇలా ఇసిరినప్పుడు గౌతమ్ది నిఖిల్కి తగిలింది. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ వచ్చి ఫస్ట్ రౌండ్లో ప్రేరణ గారు ఏం చేశారంటే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రేరణ గారు నిఖిల్ విన్నర్ కింద డిసైడ్ చేసింది. సో అక్కడ విషయం ఏంటంటే గౌతమ్ అడుగుతాడు, నువ్వు ఎలాగా నాకు తక్కువగా ఉంది కదా కలరు, సో నువ్వు నిఖిల్ని ఎలా విన్నర్ చేస్తావు అని అడిగితే మిగతా హౌస్మేట్స్ కూడా అందరూ కూడా తక్కువగా ఎవరిది ఉంది అనుకుంటే కనుక అప్పుడు గౌతమ్ది ఉందని వాళ్ళు ఫిక్స్ అవుతారు. సో కానీ ఆవిడ ఏంటంటే రివర్స్గా నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత ఆలోచించుకొని గౌతమ్ ప్రశ్నించిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకున్న తర్వాత నిఖిల్కి ఎక్కువగా ఉందని చెప్పేసి ఫస్ట్ నిర్ణయం పక్కన పెట్టి ఫస్ట్ రౌండ్లో మాత్రం గౌతమ్ విన్ అయ్యాడు అన్నట్టుగా చెప్తారు. ఎందుకంటే సంచాలకుగా కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. అంటే తక్కువ కలర్ ఎవరికి ఉంది, గౌతమ్కి ఉంది. కానీ ఇక్కడ గౌతమ్ రెడ్ ఏదైతే నిఖిల్కి పోయవలసింది రెడ్ తన పాముకున్నాడు కాబట్టి ఫస్ట్ రౌండ్ ఆ విధంగా క్యాన్సిల్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే తను అక్కడ ఆడిన విధానం అయితే తప్పు. ఎందుకంటే నువ్వు పట్టుకుని వెళ్ళి ఆ రెడ్ కలరు నిఖిల్కి రాయాలి, కానీ నీకు నువ్వు రాసుకోవడం అన్నది గౌతమ్ చేసిన తప్పు. అది స్ట్రాటజీ కింద ఆడేదే ఇద్దరు, ఆడిన దాంట్లో మళ్ళీ స్ట్రాటజీ అనవసరమైన విషయం అనమాట. అంటే లేనిపోయింది మళ్ళీ ఇది చేసుకోవడం అనమాట గౌతమ్. సో కాబట్టి అక్కడ గౌతమ్ ఫస్ట్ రౌండ్లో చేయడం తప్పు. సో కలర్ వైజ్ చూసుకుని మళ్ళీ సెకండ్ నిర్ణయం కింద మళ్ళీ మార్చుకుని ఇక్కడ గౌతమ్ తక్కువగా ఉందని చెప్తారు. సో ఇక్కడ నిఖిల్ కూడా ఏమో ఆర్గ్యుమెంట్ చేయడు, తను రెడ్ రాసుకున్నాడు కదా అదే ఏమైనా ఆర్గ్యుమెంట్ చేయడు. సో సాఫీగా ఫస్ట్ రౌండ్ డెసిషన్ మార్చుకుని నెక్స్ట్ ఎండ్ గౌతమ్కి ఇస్తారు. తర్వాత వచ్చి సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నిఖిల్ ఏం చేస్తాడంటే ఫస్ట్ సారి తగిలినా కూడా రెండోసారి ఈ రౌండ్ పెనుగులాటలో ఏం జరుగుతుందంటే చేయి కొంచెం గట్టిగా ఎసిరితే తగులుతుంది అనమాట. నిఖిల్కి ఆ ఫేస్ దగ్గర తగిలిందని చెప్తాడు. ఈ లోపల ప్రేరణ గారు కూడా చెప్తారు తగులుతుంది చూసుకోండి అన్నారు. కొంచెంసేపు ఆ లైన్ క్రాస్ చేసి బయటికి వెళ్ళిపోతుంటారు. సో కొంత స్విమ్మింగ్ పూల్ దగ్గర పడిపోతుంటే పక్క అవినాష్ వస్తాడు. ఈ ఫ్రంట్ వెళ్ళిపోయి హౌస్ ఎంట్రన్స్ మీద పడిపోతూ ఉంటే కనుక ప్రేరణ గారు వస్తారు. సో ఏదేమైనా దెబ్బలు తగిలి ఛాన్స్ ఉంది, కొంచెం ఫిజికల్ అవుతారు. ఆ మెడ పట్టుకోవడం, ఆ పీక్ పట్టుకోవడం, లాగడం, తర్వాత నిఖిల్ వచ్చి కాలు పట్టుకుని లాగడం. సో ఫిజికల్ అయితే అయ్యారు. ఎందుకంటే ఆ పెనుగులాట అంటే మనకి డైరెక్ట్గా ఎపిసోడ్లో కొంత టైం చూపించవచ్చు, కానీ లైవ్లో ఎక్కువసేపు జరుగుంటుంది. సో కాబట్టి ఇద్దరు అలసిపోయారు. సో సెకండ్ రౌండ్ వచ్చి ఈ గొడవ జరుగుతుంది కదా. సో ఈ గొడవలో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే బెల్ సౌండ్ వస్తుంది కదా, ఆ బజర్ సౌండ్ వస్తుంది. వచ్చిన తర్వాత నిఖిల్ కూర్చుంటాడు. నిఖిల్ కూర్చున్న తర్వాత నువ్వు నన్ను కొట్టావు అన్నట్టుగా నేను మాట్లాడతాడు. ఎవరు? నిఖిల్ మాట్లాడుతుంటాడు. ఈ లోపల నేను కొట్టలేదు, జస్ట్ ఏదో తగిలింది, కావాలని నేను చేయలేదు, నువ్వు నా కాల్ లాగావు కదా అంటాడు. చెప్పవలేబే అంటే అక్కడ ఏదో చెప్తున్నావులేబే అన్నట్టుగా ఒక మాట అన్నాడు. అంటే చెప్పవలేబే అన్నట్టుగా, అంటే
నువ్వు ఏదో చెప్తున్నావు బే అన్నట్టుగా ఒక మాట అన్నాడు. సో ఇక్కడ బే అనే వాడడం ఏంటంటే తప్పు అన్నమాట. ఎందుకు తప్పు అంటే నీకు నచ్చితే బే కాదు, రా కాదు, ఏ పదం అన్నా నువ్వు వాడుకోవచ్చు. నచ్చితే ఏ రంగు చీర కట్టుకున్నా బాగానే ఉంటుంది, కానీ నచ్చకపోతే ఏ రంగు చీర కట్టుకున్నా నప్పదు అన్నట్టుగా. అంటే నచ్చినోడు ఏది చెప్పినా బాగానే ఉంటుంది అబ్బా, నచ్చలేనోడు ఏది చెప్పినా నచ్చదు. సో నువ్వు అక్కడ ఏది మాట్లాడినా నచ్చలేని వాళ్ళకి నచ్చదు, నువ్వు ఏది మాట్లాడినా అక్కడ తప్పు కింద అనిపిస్తుంది. నచ్చింది అనుకోండి, మీరు ఏది మాట్లాడినా రైట్ అనిపిస్తుంది అనమాట. మీకు అర్థమైందా? పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఒక డైలాగ్ ఉంటుంది. సో అక్కడ ఆయన చెప్పిన డైలాగ్ ఏంటంటే, గిల్లితే అన్నది ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది కదా. సో అలాగే ఏంటంటే నచ్చిన వాళ్ళు ఏది చేసినా బాగానే ఉంటుంది, కానీ నచ్చలేని వాళ్ళు చేస్తే మాత్రం అది రాంగ్గానే ఉంటుంది. సో ఇక్కడ బే అన్న పదం గరనమ్మగుడి సినిమాలో ఏంటి బే ఎట్టాగా ఉంది వాళ్ళు అనే ఒక సాంగ్ ఉంటుంది, సూపర్ హిట్ సాంగ్ కదా. సో ఆ సాంగ్ ఎందుకు హిట్ అయిందంటే నచ్చింది సాంగ్ కాబట్టి హిట్ అయిందబ్బా. అక్కడ హీరోయిన్ హీరోతో మాట్లాడుకునే పాట అనుకుంటున్నది సాంగ్. సో సూపర్ హిట్ సాంగ్. అలాగే ఈ బే అన్న పదం ఇక్కడ మాట్లాడింది ఎందుకు నచ్చలేదు అంటే కనుక, ఇక్కడ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది, ఇద్దరికి పడట్లేదు. సో పడలేనన్నప్పుడు నువ్వు నన్ను ఎవడో బే అన్నానికి అన్నది పదం అన్నమాట. సో బే అంటే నువ్వెవడరా నాకు చెప్పేది అన్నట్టుగా వెళ్ళి చెప్పావన్న ఆ పదం వస్తుంది. సో డిస్రెస్పెక్ట్ కింద వస్తుంది అనమాట బే అన్న పదం. సో ఆ బే అన్న పదాన్ని గౌతమ్ 10 సార్లు చెప్తానే ఉంటాడు. నువ్వు నన్ను బే ఎందుకన్నా, నువ్వు నన్ను బే ఎందుకన్నావు అని చెప్పేసి ఈ డిస్కషన్ వస్తూ ఉంటుంది. సో ఈ డిస్కషన్లో ఈ బే అన్న పదం అన్నప్పుడు నువ్వు నన్ను ఎలా బే అంటావు, నేను మొన్న నిన్ను మూసుకుని కూర్చో అంటే తప్పు అని చెప్పేసి వాదించావు కదా, ఇప్పుడు నువ్వు ఎందుకు ఆ మాట అనగలవు అన్నట్టుగా గౌతమ్ గట్టిగానే తగులుకుంటాడు. సో ఈ తగులుకున్న దాంట్లో ఈ రౌండ్లోనే ఆ బజర్ సౌండ్ రావడానికి ముందు గౌతమ్ చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే, ఆ పళ్ళం ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ అయితే లాగేస్తాడు అనమాట. సో పెయింట్ తక్కువగా పడుతుంది అన్నట్టుగా. తర్వాత వెళ్ళి నిఖిల్ కూడా రెడ్ ప్లేట్ అయితే లాగేస్తాడు. సో సెకండ్ దాంట్లో కూడా అంటే గేమ్లో ఆడి ఉంటే సరిపోను, కానీ ఫస్ట్ దాంట్లోనేమో ఆ పెయింట్ తీసుకుని వచ్చేసి తన షర్ట్కి రాసేసుకోవడం, మనోడికి రాయవలసిన రెడ్ అని. తర్వాత రౌండ్లో ఏంటంటే గేమ్ ఆడాలి కానీ ఆ ప్లేట్ పక్కకు తోసేయడం. సో ఎందుకంటే ఫెయిర్గా ఆడుంటే బెటరు. సో ఫస్ట్ గేమ్లో ఒక మిస్టేక్, సెకండ్ గేమ్లో ఒక మిస్టేక్ గౌతమ్ చేశాడు. ఫస్ట్ అటాకింగ్కి వెళ్ళింది కూడా గౌతమే. సో ఇక్కడ నిఖిల్ ఏమన్నా అంటే ఆ కోపంలో ఆ ప్రెస్టేషన్లో దెబ్బ తగిలింది కదా, బే అన్నాడు. సో బే అనడం తప్పు అనమాట. ఎందుకంటే నువ్వు ముందు జరిగిన దాంట్లో నువ్వు మూసుకొని కూర్చో అన్న పాయింట్ నువ్వు ఎలా తప్పు పట్టినప్పుడు సో నువ్వు బే అనకూడదు, నువ్వు చెప్పే విధానం కూడా చెప్పాలి. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, నచ్చినప్పుడు ఎలాగన్నా వర్కౌట్ అయిపోద్ది, నచ్చలేనప్పుడు ఏ పదం వాడినా అక్కడ నచ్చదు అంతే. సరే అంటే నచ్చిన ఆవిడ ఏ విధంగా వండినా ఉప్పు వేసినా పప్పు వేసినా సర్లే అన్నట్టుగా పోద్ది, కానీ నచ్చలేనప్పుడు నువ్వు ఎంత తీసుకొచ్చి పెట్టినా నచ్చదు అన్నారంటే అంతే అది. సో ఎందుకు అంటే కనుక ఇంకా వాళ్ళిద్దరికీ సెట్ అవ్వలేదు కాబట్టి సో అది జరుగుతూ ఉంది ఆ వారు. సో ఇక్కడ గౌతమ్ వెళ్ళి విష్ణుప్రియని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, ఇప్పుడు మొన్న నన్ను అడిగారు కదా, నువ్వు నన్ను అడిగావు కదా, సో మూసుకొని కూర్చో అన్నదానికి నువ్వు మాట్లాడిన తప్పు అది ఇదని చెప్పేసి నువ్వు నన్ను అడిగావు కదా, సో ఈరోజు నిఖిల్ని ఎందుకు అడగట్లేదని విష్ణుప్రియ గారిని గౌతమ్ అడుగుతాడు. సో దానికి విష్ణుప్రియ గారు సమాధానం ఏం చెప్తారంటే, ఇది జరిగినప్పుడు నేను తనకు మామూలుగా చెప్పాను, సో అది నువ్వు వినలేదు కదా, ఎందుకు అనవసరంగా గొడవలు ఎందుకు అన్నట్టుగా నేను చెప్పాను. సో దాని గురించి కాదు, నేను మొన్న నన్ను అడిగినట్టు అడగలేదు కదా అంటే, అది కాదమ్మా, నువ్వు మొన్న యష్మిని వాడుకున్నావు అన్న పదం అయితే తప్పు పదం కాబట్టి నేను దాని గురించి స్పందించాను తప్ప మూసుకుని కూర్చో అన్న దానికైతే నేను పెద్దగా దాని గురించి నేను పెద్దగా నిన్ను అడగలేదు, మిగతా వాళ్ళు అడిగారేమో, కానీ నేనైతే వాడుకున్నావు అన్న పదం అయితే వేరేగా వెళ్ళిపోతుంది కదా, వద్దన్నట్టుగా నేను మాట్లాడాను. సో ఆ పదం వాడడం తప్పు, సో మూసుకుని కూర్చో అన్న దానికైతే నేను పాయింట్అవుట్ చేయలేదు అని చెప్పేసి విష్ణుప్రియ గారు అంటారు. సో దానికి మళ్ళీ ఆవిడ వెంటనే బలు పెరిగినట్టుంది విష్ణుప్రియ గారికి. ఆవిడేమంటుందంటే, మరి ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు అడిగావు, నువ్వు వచ్చి వీళ్ళని అడగకుండా నన్ను అడగాలని నీకు ఎందుకు అనిపించింది, నన్ను ఏమన్నా ఆ పాయింట్ అడిగి నన్ను ఏమన్నా బ్యాడ్ చేద్దాం అనుకుని, అంటే నేనేం చెప్తే బ్యాడ్ అవుతాను అన్నట్టుగా నువ్వు నన్ను అడిగావంటే, నేను అలా అడగలేదమ్మా, నేను అందరినీ కలిపి అడిగాను, నిన్ను అడగడం పెట్టి నేను అందరినీ అడిగాను అన్నట్టుగా చెప్తారనమాట గౌతమ్. ఈ లోపల రోహిణి గారు ఏం చేస్తుందంటే నిఖిల్ని అడుగుతుంది. అంటే గౌతమ్ ఆల్రెడీ పాయింట్ రేజ్ చేశాడు కదా, నన్ను అయితే అందరూ ఆ రోజు హౌస్ మేట్స్ అందరూ అడిగారు కదా, నిఖిల్ని ఎందుకు అడగట్లేదని ఆ విష్ణుప్రియ గారితో డిస్కషన్ పెట్టిన తర్వాత రోహిణి గారు నిఖిల్ని అడుగుతారు. ఏమని అడుగుతారంటే, బే అనే పదం నువ్వు అన్నం తప్పు కదా, ఎందుకు అన్నావు అని చెప్పేసి రోహిణి గారు అడుగుతారు. అలాగే అవినాష్ కూడా మాట్లాడతారు. సో ఈ మాట్లాడిన తర్వాత
ఇక్కడ విష్ణుప్రియ గారు అండ్ నబీల్ కూడా మాట్లాడతాడు మధ్యలో. సో అడిగారు కదా అన్నట్టుగా విష్ణుప్రియ కూడా అంటది. సో నేను చెప్పిన తర్వాత అడిగారు, ముందు ఎవరు అడగలేదు అన్నట్టుగా మళ్ళీ గౌతమ్ ఆ పాయింట్ తీసుకుని వస్తాడు. సో ఇక్కడ మధ్యలో నబీల్ వస్తాడు. నువ్వు ఓ రోజు వాడుకున్నావు అన్న పదం ఒక అమ్మాయి మీద వాడడం తప్పది. సో అది వేరేగా వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో మేము నిన్ను ఖండించాం, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను సో అన్నట్టుగా నబీల్ చెప్తాడు. నబీల్ చెప్పిన తర్వాత ఏమంటే ఆల్రెడీ గేమ్ అక్కడ కంటిన్యూషన్ అవుతుంది కదా, సో గేమ్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి మేము చెప్పలేదు అన్నట్టుగా నబీల్ అంటాడు. అంటే ఆ రోజు సెకండ్ ఫైనలిస్ట్ సంబంధించి డిస్కషన్ జరుగుతూ ఉంది. సో డిస్కషన్లో వచ్చిన పాయింట్ ఇక్కడ ఏంటంటే గేమ్ జరుగుతూ ఉందన్నమాట. సో గేమ్ జరుగుతున్న మూమెంట్లో వచ్చింది కాబట్టి ఆ స్పేస్ అయితే లేదు కాబట్టి ఇద్దరు కూడా ఆ పెనుగులాటలో ఉన్నారు కాబట్టి జస్ట్ ఆ మూమెంట్లో వచ్చిన మాట కాబట్టి మాట్లాడదాం అని మేము అనుకున్నాం. కానీ ఆ రోజు అయితే సెకండ్ ఫైనలిస్ట్ సంబంధించి ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అన్న తరపున ఆ డిస్కషన్ వచ్చింది కాబట్టి వెంటనే చెప్పగలం. ఇక్కడ గేమ్ జరుగుతుంది కదా, గేమ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా మేము మాట్లాడలేదని చెప్పేసి ఇటు మిగతా వాళ్ళందరూ చెప్తారనమాట. ఇది కూడా వ్యాలిడ్ పాయింట్, ఎందుకంటే అక్కడ గేమ్ జరుగుతూ ఉన్న మూమెంట్ కాబట్టి సర్లే తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా అందరు హౌస్ మేట్స్ చెప్తారు. కానీ గౌతమ్ ఏమంటాడంటే ఆ రోజు అలా కాదు, మీరు అందరూ నన్ను అడిగారు, ఇక్కడ కూడా మీరు నిఖిల్ని అడగాలన్నట్టుగా చెప్తారు. సో ఆ రోజు మనోడు మూసుకుని కూర్చో అన్న పాయింట్తో పాటు యష్మిని వాడుకున్నాం అన్న పదం ఉంది కదా, సో ఆ పదం గురించి వేరేగా పోతుందని ఆ రోజు మాట్లాడారు. సో ఈ రోజు కూడా నబీల్ అదే చెప్తాడు, నువ్వు ఆ మాట అనకుండా ఉంటే బాగుందని. తర్వాత ప్రేరణ గారు కూడా అదే మాట చెప్తుంది. సో ఈ డిస్కషన్ అంతా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ప్రేరణ అండ్ గౌతమ్కి కూడా డిస్కషన్ ఏంటంటే నేను చెప్తా ఉన్నప్పుడు నువ్వు ఆగమన్నప్పుడు ఆగాలన్నట్టుగా ప్రేరణ గారు చెప్తా ఉంటే గౌతమ్ ఏం చేస్తాడంటే ఇది నా పర్సనల్, అదే నాకు సంబంధించి గేమ్ పరంగా కాకుండా నన్ను పర్సనల్గా అన్నాడు కాబట్టి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. సో అంత రియాక్ట్ అవ్వకుండా ఉంటే సరిపోను గౌతమ్, ఎందుకంటే 2 ఫౌల్ ఆడాడు, 2 ఫౌల్ అంతే, అది స్ట్రాటజీ అని తన అంటున్నాడు. సో ఆ ఫస్ట్ గేమ్లోనే అలాగే ఆడాడు, నెక్స్ట్ గేమ్లో కూడా అలాగే ఆడాడు. తర్వాత వచ్చి ఏదైతే ఉందో ఏంటది గౌతమ్ ఈ పాయింట్ ఎక్కువ రేజ్ చేసుకుంటూ పోయాడు కదా, సో ఈ రేజ్ చేసుకున్న పాయింట్ మళ్ళీ పాత పాయింట్లు తవ్వుకున్నట్టు అయినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే బే అన్న పదం నుంచి మళ్ళీ యష్మిని వాడుకున్నాం అన్న పదం గురించి మళ్ళీ వీళ్ళు చర్చకి తీసుకురావడం, ఆ పదం నువ్వు అనకుండా ఉంటే సరిపోనన్నట్టుగా వీళ్ళు చెప్పడం, దాని గురించి గౌతమ్ అని నేను ఆ రోజు సారీ చెప్పాను కదా, నాకు పొరపాటు అని మీరు చెప్పారు కాబట్టి అని మళ్ళీ చెప్పుకున్నాడు. తర్వాత నిఖిల్ ఏమంటాడంటే సరేరా అంటే ఇక్కడ నువ్వు చెప్పిన దానికి అంటే నేను బే అన్నదానికి నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నేను సారీ చెప్పేస్తున్నానని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. సో ఆ గొడవ అక్కడతో సర్దుమణిగి జరిగింది. సో టోటల్గా చెప్పాలంటే ఆ ఎమోషనల్లో ఆ పదం అయితే వచ్చేసింది నిఖిల్కి. సో అలాగే మొన్న గౌతమ్ కూడా అదే ఆర్గ్యుమెంట్లో మూసుకొని కూర్చో అని చెప్పి వచ్చేసింది. అంటే కావాలని చెప్పేసి ఎవడో గొడవ పడలేదు. అంటే ఆ కంట్రోలింగ్, ఆ మూమెంట్, ఆ కంట్రోలింగ్ ఉండడం కొంచెం కష్టం అనమాట. అంటే గొడవ జరిగేటప్పుడు కొన్ని పదాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అది కంట్రోల్ చేసుకోలేరనమాట. అంటే ఆవేశంలో కొన్ని మాటలు వదిలేస్తారు. సో అందుకే అంటారు కొడితే దెబ్బ తగిలింది పెద్ద ప్రాబ్లం అనిపించదేమో కానీ మాట వదిలింది మాత్రం చాలా గట్టిగా బాధ పెడుతుంది. సో అందుకంటే మాట అంత ఆవేశంలో మాట జారకుండా ఉంటేనే బెటరు. కానీ అంటే అక్కడ ఆవేశంలో గౌతమ్ ఆ మాట జారేశాడు, మూసుకుని కూర్చో అన్నాడు, ఆ వాడుకున్నాం అన్న పదం. సో ఈ రోజు ఏంటంటే నిఖిల్ కూడా ఆవేశంలో అంటే ఆ ఆర్గ్యుమెంట్కి సంబంధించి, ఆ పెనుగులాడకు సంబంధించి ఆ దెబ్బ తగిలిన ఆవేశంలో బే అన్న పదం వాడేశాడు. సో చెప్పాలంటే ఇక్కడ నిఖిల్ది కూడా తప్పే. సో ఫ్రెండ్షిప్గా ఇద్దరు పర్వాలేదు అనుకున్నప్పుడు ఏ పదం వాడినా పర్లేదు, కానీ వాళ్ళిద్దరికి పడవట్లేదు. సో అందులో ఆర్గ్యుమెంట్లు వచ్చాడు కాబట్టి ఇక నిఖిల్ది అయితే మాత్రం తప్పే. ఓకే. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సారీ చెప్పేశాడు. తర్వాత థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఈ థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత థర్డ్ రౌండ్ ఇలా పెద్దగా ఏమో ఆడుకోలేదు, మరి ఎందుకు ఆడుకోలేదో తెలియలేదు, కానీ జస్ట్ ఇలా జల్లుకోవడం చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ గొడవ, ఈ డిస్కషన్ ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి ఇది ఓటు అప్పీలకే ఎందుకు వచ్చింది అనవసరం, ఉన్నది కాపాడుకుంటే చాలు. ఈ దొల్లులాటలు, ఈ లాక్కోవడాలు, పీక్కోవడాలు ఎందుకని మొత్తం మీద ఇద్దరు ఏం చేశారంటే జస్ట్ అలా ఆ బజర్ సౌండ్ వచ్చే వరకు అటు ఇటు జల్లుకోవడం చేశారు. సో ఇక్కడ ఏంటంటే నిఖిల్ తక్కువగా ఉంది కలర్స్ పడి, సో గౌతమ్ది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నిఖిల్ విన్నర్గా ప్రేరణ ప్రకటించారు. సో కాబట్టి ఇక్కడ ఓట్ అప్పీల్కి నిఖిల్ వెళ్ళొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. సో ఇక్కడ బిగ్ బాస్ చెప్పిన తర్వాత నిఖిల్ ఓట్ అప్పీల్కి వెళ్తాడు. ఓట్ అప్పీల్కి వెళ్ళిన తర్వాత నేను చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, సో కాబట్టి నన్ను మన్నించండి, ఇంతవరకు ఇన్ని వారాలు నన్ను హౌస్లో ఇన్ని రోజులు మీ వల్ల నేను ఉండగలిగాను,
కాబట్టి ఇంకా ఉన్న 10 రోజులు అంటే ఇంకా నెక్స్ట్ వీకే కాబట్టి సో విన్నర్గా నన్ను గెలిపించండి అని చాలా రిక్వెస్ట్గా సో రోజు ఇంతకుముందు నబీలు, అంతకుముందు విష్ణుప్రియ, అంతకుముందు ప్రేరణ గారు ఎలా అయితే రిక్వెస్ట్ చేసుకున్నాడో మన నిఖిల్ కూడా అలాగే రిక్వెస్ట్ చేసుకున్నాడు. సో నన్ను విన్నర్ చేయండి, నేను ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక మార్చుకుంటాను, సో నన్ను ఓట్ వేసి నన్ను గెలిపించండి అన్నట్టుగా నిఖిల్ రిక్వెస్ట్ చేసుకునే విధానం కూడా తెనచే కూడా బాగానే ఉంది. సో అలాగే నిఖిల్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. సో విన్నర్ నిఖిల్ అవుతాడు. సో కాబట్టి నిఖిల్కి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి ఏమైనా నెగిటివ్ అయ్యిందా అంటే కనుక పెద్దగా నెగిటివ్ అవ్వకపోవచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్కి ఇప్పటికిప్పుడు ఈ 10 రోజుల్లోనే ఓటింగ్ మారే ఛాన్స్ ఏమి ఉండదు కదా. సో నిఖిల్ బే అన్న పదం అయితే తప్పే కానీ సో అది పెద్ద డ్యామేజ్ చేస్తుందని నాకు అనిపించలేదు. సో అలా ఎందుకంటే అక్కడ హౌస్ మేట్స్ కూడా ఉన్నారు కదా, మొన్న రియాక్ట్ అయిన విధానం వేరు. గౌతమ్ ఇక్కడ అడిగిన పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆ రోజు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఎందుకు రియాక్ట్ అయ్యారు? నువ్వు మూసుకుని కూర్చో అన్నట్టుగా, మూడు లేకపోతే మూసుకుని కూర్చో అన్న పదం ఒకటే, యష్మిని వాడుకున్నావు అన్న పదం ఒకటే. సో ఇటువంటి పదాల వల్ల ఏంటంటే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు. అటు అవినాష్ కానీ, ఇటు నబీల్ కానీ, ఇటు ప్రేరణ గారు కానీ, అటు విష్ణుప్రియ గారు కానీ. ఈరోజు ఏంటంటే బే అన్న పదానికి వీళ్ళు అంతగా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే మరి అక్కడ గొడవ స్టార్టింగ్లో ఆ చెయ్యి తగిలిన ఆ విధానాన్ని బట్టి సో తను ఒక మాట వదిలేస్తాడు కానీ అక్కడ ముందు రియాక్ట్ అయినంతగా వీళ్ళు రియాక్ట్ అవ్వలేదు. సో ఏదేమైనా నిఖిల్ చేసిన తప్పే కాబట్టి సో అంత మైనస్ అయితే మాత్రం నిఖిల్కి అవ్వదని నా అభిప్రాయం. ఎందుకంటే అది బే అన్న పదం ఆవేశంలో కోపంలో వచ్చింది. ఇంతకుముందు చూడండి మన అవినాష్ విషయంలో పృథ్వీ ఒడే వాడు వీడు సో ఇటువంటి మాటలు వచ్చేసాయి కదా. సో ఆ విధంగానే వచ్చేసింది తప్ప వేరే అయితే కాదు. సో పర్వాలేదు. మరీ నిఖిల్కి ఓటింగ్ తగ్గిపోయేంత ప్రభావం అయితే ఆ బే అన్న పదం చూపిస్తాను నేను అనుకుంటలేదు. సో దానికి వెంటనే సారీ చెప్పేశాడు కాబట్టి సో అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. నాకు తెలుసుండి నిఖిల్ ఫస్ట్ ప్లేస్లోనే కొనసాగుతాడు. విన్నర్ కూడా నిఖిల్ అయ్యే అవకాశం ఉంది. సో దీని తర్వాత ఓటింగ్ అప్పీల్కి వెళ్ళాడు. ఓట్ అప్పీల్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఓంకార్ గారు హౌస్లోకి ఎంటర్ అవుతారు. హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఇస్మార్ట్ జోడీ ప్రమోషన్లో భాగంగా వచ్చాను నేను. సో ఒకసారి ప్రమోషనల్ వీడియో ఒకసారి చూద్దామని చెప్పేసి ఆ వీడియో మనకి చూపించారు. సో ఆ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొన్ని రోజెస్ తీసుకొచ్చాను. సో ఇక్కడ కొంతమందికి రోజెస్ ఇవ్వడానికి ముందు నేను ఒక్కొక్క సెంటెన్స్ చెప్తాను, దానికి తగ్గట్టు మీరు పెర్ఫామ్ చేయండి. అంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు. ఆన్సర్ ఇస్తే కనుక ఒక రోజా ఇస్తానన్నట్టుగా ఆయన చెప్పి ఫస్ట్ గౌతమ్ని నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావు, ఒక సాంగ్ ద్వారా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే నువ్వు ఏ విధంగా ప్రపోజ్ చేస్తావు అని చెప్పేసి గౌతమ్ని అడిగితే ప్రియతమ నువ్వు వచ్చట కుశలమా నేను ఇచ్చట కుశలమైన సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్ పాడాడు. సో దాంతో నేను ప్రపోజ్ చేస్తాను ఆ సాంగ్ ద్వారా అన్నట్టుగా చెప్పారు. సో ఆయనకు ఒక పువ్వు ఒకటి ఇస్తారు, రోజు ఇస్తాడు ఆయన. నెక్స్ట్ వచ్చి రోహిణి గారు ప్రపోజ్ చేయాలి కానీ ఒక యానిమల్, ఏదో ఒక యానిమల్ లాగా యాక్ట్ చేస్తూ నువ్వు ప్రపోజ్ చేయాలన్నారు. సో ఆవిడ మంకీగా యాక్ట్ చేస్తా ప్రపోజ్ చేస్తానన్నారు. సో ఈ పక్కన అవినాష్ కూడా మంకీగా కొంచెంసేపు ఫన్ చేయడానికి ట్రై చేశారు. సో ఆవిడ మంకీగా యాక్ట్ చేస్తానే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుంది. సో తర్వాత నువ్వు బాగా పెర్ఫామ్ చేసావమ్మా సో అని చెప్పేసి ఆవిడకో రోజు ఇస్తారు ఆయన. తర్వాత నబీలు నీకు పెళ్ళి అయిన తర్వాత ఒక దొంగతనం చేయాలనుకుంటే ఏం చేస్తావని అంటే, నా పెళ్ళి అయిన తర్వాత ఇస్మార్ట్ జోడీకి వచ్చి ప్రజల మనసులను నేను దొంగిలిస్తానని చెప్తాడు. సో మంచి సమాధానం చెప్పావయ్యా అన్నట్టుగా ఆయన చెప్పి ఆయనకు రోజు ఇస్తాడు. తర్వాత విష్ణుప్రియ గారికి ఒక వెజిటేబుల్గా మారాలి అంటే కనుక నువ్వు ఒక వెజిటేబుల్గా మారాలి అంటే కనుక ఏ వెజిటేబుల్ని ఇది చూజ్ చేసుకుంటావు అన్నట్టుగా అంటే ఆవిడ బెండకాయ నా గుండెకాయ అన్నట్టని దాని గురించి చెప్తుంది. సో ఆవిడకు రోజు ఇస్తారు. తర్వాత ప్రేరణ గారు వచ్చి టైం ట్రావెల్ మిషన్ వచ్చి ఒకవేళ ఫ్యూచర్లో వెళ్తే కనుక ఏం మార్చాలనుకుంటున్నాం, తర్వాత అదే ఫ్లాష్ బ్యాక్ అంటే ముందుకు వెళ్తే కనుక వెనక్కి వెళ్తే ఏంటి ముందుకు వెళ్తే ఏంటి ఏమన్నా మార్చాలనుకుంటున్నాం అంటే కనుక ఫ్యూచర్లోకి వెళ్తే కనుక ఫ్యూచర్లో నేను శ్రీపాద ఉంటాం. సో కాబట్టి హ్యాపీగానే వెళ్ళిపోతుంది, ఎందుకంటే శ్రీపాద నాతోనే ఉంటాడు కాబట్టి. అలా కాకుండా బ్యాక్కి వెళ్తే కనుక నేను ఇంజనీరింగ్ 4th ఇయర్లో తనని ఇష్టపడడం ప్రారంభించాను కాబట్టి అటువంటిది ఏమన్నా అవకాశం ఉంటే కనుక ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇష్టపడేటట్టు నేను సెట్ చేసుకుంటాను.
ఫస్ట్ ఇయర్ నుంచి ప్రేమించి అంటే ఆవిడ చెప్పిన సమాధానం అయితే బాగుంది. ఎందుకంటే శ్రీపాద గురించి వాళ్ళ ఇష్టం గురించి చెప్పిన విధానం అయితే బాగుంది. అంటే అప్పటికి కొంచెం 4 ఇయర్స్ మా ఇద్దరికి ఉన్న బాండింగ్ పెంచుకుంటాను. ఆ టైం ట్రావెల్ మిషన్ ఒకవేళ ఉంటే కనుక అంతకు ముందుకెళ్ళి. సో ఆవిడ స్పాంటేనియస్గా ఏదో ఒక క్వశ్చన్ అడిగాడు అన్నట్టుగా కాకుండా, ఆ క్వశ్చన్కి ఏదో పిచ్చి సమాధానం చెప్పినట్టు కాకుండా చాలా బాగా చెప్పింది. సో ఆ సమాధానం అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఏదైతే ఆ 4th ఇయర్ ఉన్న బాండింగ్ని ఫస్ట్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూషన్ చేస్తానని ఆవిడ చెప్పింది. ఆ సమాధానం అయితే నాకు బాగా నచ్చింది. తర్వాత నిఖిల్ గురించి క్వశ్చన్ అడిగేటప్పుడే నిఖిల్ అంటాడు, కొంచెం మంచి క్వశ్చన్ అడిగన్నా అనవసరంగా నేను ఇరుక్కుపోతాను. ఎందుకంటే విన్నర్ మూమెంట్లో ఉన్నాడు. పొరపాటున ఏ సమాధానం చెప్పినా సరే బయట ఆయనకు సంబంధించిన పర్సనల్ లైఫ్ ఉంది. సో నిఖిల్కి తెలుసు కాబట్టి, అది నిఖిల్ కాదు ఓంకార్ గారికి తెలుసు కాబట్టి ఎటువంటి క్వశ్చన్ వేసినా కూడా ఆహా ఓహో అనేవాళ్ళు రెడీగా ఉంటారు, డబ్బు పట్టుకుని కొట్టేవాళ్ళు. సో ఎటు నుంచి ఎటు వెళ్ళినా కూడా మైనస్ అయిపోయింది. ఎందుకంటే నోటు దాకా వచ్చింది నోట్లోకి వెళ్ళకపోతే అంటే అది చాలా ఇబ్బంది కదా. సో ఇన్ని రోజులు బయట నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చెప్తూ ఉంటారంటే, నువ్వు కానీ గౌతమ్ కానీ విన్నర్ అన్నట్టుగానే చెప్పారు. సో గౌతమ్కి డ్రాప్ అయినట్టు తెలుస్తానే ఉంది. సో ఇక్కడ మిగిలింది నిఖిల్ కాబట్టి నిఖిల్కి ఉంటుంది, ఎందుకంటే నేను విన్నర్ అయ్యే అవకాశం ఉంది కదా అని. కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్ పడతానే ఉంటుంది. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా నిఖిల్ ఏమనుకుంటాడంటే ఆ పదాలు ఏదైతే వాడాడో తనకు మైనస్ అయ్యి ఉండొచ్చు అని, ఎందుకంటే గెస్ చేస్తూనే ఉంటారు. సో కాబట్టి ఎందుకు వచ్చింది అన్న కొంచెం చూసి అడగన్నా క్వశ్చన్ అడిగేటప్పుడు. ఎందుకంటే ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆహా ఓహో అనుకుని బ్యాచ్ రెడీగా ఉంటుంది కాబట్టి నోటు దాకా వచ్చింది నోట్లోకి వెళ్లకుండా పోతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి. సో అంత అర్థం ఉందా నీకు, అంత అర్థం అయిందా అని మీరు అంటే అందులో అంత అర్థం ఉంది. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి బయట ఉన్నది. సో ఏ క్వశ్చన్ అడిగినా సమాధానం వేరుగా వెళ్ళిందంటే కనుక ఆ పాయింట్అవుట్ చేస్తారు కదా. సో అందుకని చెప్పేసి కొంచెం చూసి అడగండి. అంటే నీకు ఎరేజ్ చేసే పవర్ ఏమన్నా ఇస్తే, అంటే చెరిపేసేది ఏదన్నా ఇవ్వగలిగితే, నీలో ఏదన్నా ఒక ఎరేజ్ చేసేది అని ఒక పవర్ ఇచ్చానంటే ఫస్ట్ నువ్వేం చేసుకుంటావు అంటే, నేను కొంచెం ఇరిటేట్ అవుతానన్నా అలాగే అగ్రెసివ్ అవుతాను. సో ఆ రెండు కూడా నేను ఎరేజ్ చేసేస్తాను, నాలోంచి తీసేస్తాను అన్నట్టుగా చెప్పారు. సో అంతకు మించి మంచి క్వశ్చన్ అడిగాడు ఆయన. సో వేరేగా వ్యక్తిగతంగా ఎక్కడికే వెళ్ళలేదు. సో దీని తర్వాత ఈయన ఇస్మార్ట్ జోడీ ప్రమోషన్లో భాగంగా వచ్చారు కాబట్టి ఈయన లోపలికి వచ్చి కూర్చొని ఏం చెప్తారంటే, మీరు అందరూ ఇద్దరిద్దరు జోడీస్కే విడిపోండి. సో ఇక్కడ అవినాష్ మిగిలిపోతాడు. ఇక్కడ జోడీస్కి ఎవరంటే నబీలు, ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, గౌతమ్ అండ్ రోహిణి గారు. ఫస్టే విష్ణుప్రియ గారు అంటారు నేను నిఖిల్తో ఉంటాను, అదే నిఖిల్ నేను జోడీ అన్నట్టుగా ఆవిడ చెప్పింది. తర్వాత వచ్చి ఇంకా మిగిలిన ఆప్షనల్లో రోహిణి అండ్ గౌతమ్, ఇక్కడ వీళ్ళిద్దరు అనమాట, నబీల్ అండ్ ప్రేరణ. సో కాబట్టి ఇక్కడ అవినాష్ సింగిల్గా ఉంటాడు. సో ఆయన ఇక్కడ ఫస్ట్ అంటే ఆయన ఒక జోక్ వేసాడు అనమాట, బిగ్ బాస్ సీజన్ 8 చాలా బాగా వెళ్తుంది, మీకు గురించి మీకు తెలియదు, ఇందులో ప్రతి ఒక్కరు విన్నర్ అన్నట్టుగానే ఉంది, బయట ఎవరు విన్నారు అన్నది తెలియకుండా ఉన్నది, అంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నది అన్నట్టుగా ఆయన చెప్పారు. కన్ఫ్యూజన్ మాత్రం అంటే మామూలుగా చెప్పుకోవచ్చు, కానీ అంటే ఆ షో గురించి అంత ఇదిగా ఉన్నదైతే అంత బజ్ అయితే ఏమీ లేదు. సో షోగానే వెళ్ళిపోతుంది షో. సో ఇప్పటికే విన్నర్ డిసైడ్ అయిపోయాడు నిఖిల్ అని చెప్పేసి. ఏమాత్రం కొంచెం అటు ఇటుగా ఏమన్నా అయితే గౌతమ్కి రావాలన్నా తప్ప 90% ఎంతవరకు చూసుకుంటే కనుక నిఖిలే విన్నర్. ఎందుకంటే ఆ 10% ఏమన్నా అద్భుతాలు జరిగితే గౌతమ్ రావాలేమో తప్ప 90% నిఖిల్ విన్నర్ అని చెప్పేసి ఏ పోలింగ్లో చూసినా నిఖిలే టాప్ ప్లేస్లో కనిపిస్తున్నాడు. ఇంకా మిగిలింది నాకు తెలిసి గ్రాండ్ ఫినాలే December 15th ఉండొచ్చు అన్నట్టుగా అంటున్నారు. కాబట్టి ఇంక ఎన్నో రోజులు లేదు కాబట్టి చివరికి వచ్చేసింది కాబట్టి ఇక నిఖిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 90%. సో ఇంక మారేది ఏమీ లేదు. సో ఆయన ఏదో చెప్పాలని ఏదో చెప్పాడు తప్ప, ఎందుకంటే డల్ అయిపోతారు కాబట్టి అందరూ విన్నర్ అయ్యేటట్టే ఉన్నారు కానీ అన్నట్టు ఏదో చెప్పారు. సో దీని తర్వాత ఆయన టాస్క్ పెట్టారు, కింద కలర్ పేపర్స్ వేశారు. సో ఈ జంటలు ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ దాని మీద నుంచుని సాంగ్స్కి పెర్ఫామ్ చేయాలి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఈ 3 రౌండ్లలో ఆ పేపర్ ఏదైతే ఉందో ఫస్ట్ రౌండ్ ఫుల్ పేజ్ పెట్టారు, సెకండ్ రౌండ్ ఏమో సగం మడతెట్టారు, థర్డ్ రౌండ్ వస్తే మళ్ళీ దాన్ని మడతెట్టారు అనమాట. సో దాని మీద ఇద్దరు నుంచి పెర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్కి వచ్చి శుభలేఖ అంటే కొండవేటి దొంగ నుంచి శుభలేఖ అన్న సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్ పెర్ఫామ్ చేశారు. సో చేసినంతసేపు ఓకే, ముగ్గురు ఓకే. నెక్స్ట్ వచ్చి ముగ్గురు అంటే ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి ముగ్గురు బాగానే ఉన్నారు. దాని తర్వాత వచ్చి సెకండ్ సాంగ్ వచ్చి పడి పడి లేచే మనసు సంబంధించి అందులో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ పెర్ఫామ్ చేశారు.
సో ఈ సాంగ్ మాత్రం కొంచెం ప్రేరణ గారు హావభావాలు అంటే ముఖ కవలికలు ఆవిడ అక్కడ ఉన్న తక్కువ స్పేస్లో కూడా ఆవిడ కొంచెం చూపించగలిగింది. సో ఇటు పక్క వచ్చి విష్ణుప్రియ గారు అండ్ రోహిణి గారు కొంచెం తక్కువ పెర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళ భుజం మీద వాలిపోయే ప్రయత్నం చేశారు. సో దీని తర్వాత అదే విషయాన్ని ఆయన కూడా చెప్తారు. ఏమని చెప్తారంటే ప్రేరణ చాలా బాగా పెర్ఫామ్ చేసింది సో అని చెప్పి ఓంకార్ గారు చెప్తారు. దీని తర్వాత ఇక్కడ సెకండ్ సాంగ్లో కొంచెం రోహిణి గారు కాల్ బయట పెట్టారని చెప్పేసి రోహిణి గారు అన్న గౌతమ్ గాని ఆ గేమ్ నుంచి పక్కన పెట్టేస్తే ఇంక మిగిలింది వీళ్ళిద్దరు కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ వచ్చి పక్క నుంచి ఉంటారు. సెకండ్ రౌండ్ వస్తువులోకి ఎవరు నిఖిల్ వచ్చి విష్ణుప్రియ గారిని ఎత్తుకుంటే ప్రేరణ గారిని ఏమో నబీల్ ఎత్తుకున్నాడు. సో దీనికి కూడా సాంగ్ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత థర్డ్ రౌండ్ వస్తువులోకి ప్రేరణ గారు నబీల్ని ఎత్తుకుంటారు. చిన్న పేపర్ ఉంటుంది. ఇక్కడేమో సేమ్ నిఖిల్ విష్ణుప్రియ గారిని ఎత్తుకుంటారు. సో విష్ణుప్రియ గారు కొంచెం బరువు ఎక్కువ, కానీ పక్కన పెడితే నబీల్ ప్రేరణ గారిని ఎత్తుకుంది ఓకేనబ్బా. కానీ ప్రేరణ గారు వచ్చి చిన్న తక్కువ స్పేస్లో నబీల్ని ఎత్తుకుని చూసారా, అది మాత్రం గ్రేట్. దానికి మాత్రం చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఆవిడ ఒక 5 minutes ఎత్తుకున్న గ్రేట్ ఆవిడ. ఎందుకంటే ఆవిడ పర్సనాలిటీకి నబీల్ని అంతసేపు మోయడం అన్న చాలా గ్రేటు. ఇక్కడ నిఖిలే విష్ణుప్రియ గారిని మోయలేక వదిలేస్తాడనమాట. సో నాకైతే కనుక ప్రేరణ గారు చాలా స్ట్రాంగ్గా నబీల్ని ఏదో సరదాగా పెట్టిన గేమ్ కింద కాకుండా సీరియస్గానే తీసుకుంది. అంటే ఆయన చెప్పాడు నెగ్గినోళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని బెనిఫిట్స్ ఇచ్చి వెళ్తాను అన్నట్టుగా ఆయన చెప్పడంతో ఆవిడ గేమ్ని అంటే అది ఏదో ఫన్నీ టాస్క్ కింద తీసుకోకుండా సీరియస్గానే తీసుకుని నబీల్ని అంతసేపు లిఫ్ట్ చేయడం అయితే మాత్రం చాలా గ్రేట్ ప్రేరణ గారు. సో అక్కడ ప్రేరణ గారు ఆ పెట్టిన ఎఫెక్ట్కి ఆవిడ విన్ అయింది. ఇక్కడ నిఖిల్ విష్ణుప్రియ గారిని దింపేస్తారు. సో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే తండూరి జింజర్ బర్గర్ కానీ లేదంటే నీ మ్యారేజ్ వీడియో కానీ ప్లే చేస్తానని చెప్పేసి మన ఓంకార్ గారు చెప్తారు. ఏమని చెప్తారంటే విన్నర్ అయింది నబీల్ అండ్ ప్రేరణ కాబట్టి మీకు 2 అవకాశాలు అంటే ఇద్దరికి ఇస్తానని చెప్తారు. ఈయనకి తండూరి జింజర్ బిర్యానీ ఇస్తానంటే ఆవిడకేమో నీకు ఫ్యామిలీకి సంబంధించిన మ్యారేజ్ వీడియో ప్లే చేస్తానని చెప్తే వెంటనే ప్రేరణ గారు ఏమంటారంటే ఆల్రెడీ మొన్నే గెస్ట్లు వచ్చినప్పుడు ఇచ్చారు సార్, మరి నాకైతే ఈ వీడియో అయితే ప్లే చేయండి అని చెప్పేసి ప్రేరణ గారు అడుగుతారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇదే విషయాన్ని హౌస్మేట్స్ అంటారు. చాలాసార్లు ప్రేరణ అడిగారట మా మ్యారేజ్ వీడియో ప్లే చేయండి అని చెప్పేసి. సో అందుకనే వీళ్ళ హౌస్లోకి ఈ ఎంటర్టైన్మెంట్ గేమ్ కోసం లోపలికి వచ్చినప్పుడే ఈ 6 సంబంధించి కొన్ని వీడియోస్ ఆల్రెడీ రెడీ చేసుకుని ఉంటారు. సో ఎవరు గెలుస్తారో తెలియదు కాబట్టి. సో మనకి చూడండి ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అన్నట్టుగా ఆ డేంజర్ జోన్లో ఉన్న 3కి సంబంధించిన వీడియోలు అంటే ఏదైతే రెడీ చేశారో అలాగే ఇక్కడ కూడా ఎవరు విన్ అవుతారో తెలియదు కాబట్టి వీళ్ళందరికీ కూడా కొన్ని వీడియోస్ రెడీ చేసి ఉండొచ్చు. లేదంటే వాళ్ళకి కావాల్సింది అంటే మన నబీల్కి ఏదో తండూరి జింజర్ సంబంధించి బిర్యానీ లాగా వాళ్ళకు కూడా కొన్ని బెనిఫిట్స్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ నబీల్ అండ్ ప్రేరణ నెగ్గడంతో ఆ వీడియో ప్లే చేశారు. సో వాళ్ళ మ్యారేజ్ సంబంధించింది. సో ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో హౌస్మేట్స్ కూడా ఆవిడ ముందు నుంచి అడుగుతుంది బిగ్ బాస్ అని అన్నారు కాబట్టి ఆ వీడియో ప్లే చేశారు. ఈ వీడియో ప్లే అయిపోయిన తర్వాత నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను అన్నట్టుగా ఆవిడ చెప్తారు. ఇక్కడ ఆయన చెప్పినప్పుడు ఒక పదం వాడారు, మొన్న ఎవరితో అన్నావు కదా హౌస్లోని అంటే అక్కడ టేస్టీ తేజ్ అనుకుంటా వాళ్ళ మ్యారేజ్ డేకి సంబంధించిన రోజు అనుకుంటా, ఈ రోజుకి నన్నే నీ శ్రీపాద్ అనుకో అన్నట్టుగా టేస్టీ తేజ్ అంటే ఆవిడ చెప్తుంది ఆయన ప్లేస్ని ఎవరో భర్తీ చేయలేరు. సో ఆయన ప్లేస్లో వేరే ఎవరిని కూడా నేను ఊహించుకోను. సో శ్రీపాదే అన్నట్టుగా ఆవిడ చెప్పింది చూసారా. ఆ చెప్పిన దాన్ని మళ్ళీ ఇక్కడ ఓంకార్ గారు తీసుకొచ్చి చెప్పారు. నువ్వు చెప్పిన సమాధానం చాలా బాగుందమ్మా, నీ ఎమోషనల్ సంబంధించి అంటే మీ బాండింగ్ సంబంధించి మీ ఇద్దరికి ఉన్న ఎమోషనల్ బాండింగ్ గురించి చాలా బాగా వివరించావు. కాబట్టి నీలాంటి వాళ్ళు నా ఇష్మత్ జోడి షోకి వస్తే కనుక సో మీ బాండింగ్ కూడా చూసి కొంతమంది నేర్చుకోవాల్సిన వాళ్ళు నేర్చుకుంటారు అన్నట్టుగా ఓంకార్ గారు చెప్పారు. సో ఇక్కడ నువ్వేమన్నా వచ్చేలా ఉంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నానని చెప్పేసి ఇష్మత్ జోడీలో ఒక జంట కింద మీరు రావచ్చు అన్నట్టుగా ఓంకార్ గారు చెప్పారు. కంపల్సరీ వస్తాను సార్ అని చెప్పింది. సో నాకు తెలిసి ఒక జంటగా తను వెళ్ళే అవకాశం అయితే వీళ్ళకు ఉందన్నమాట. ఎవరు మన ప్రేరణ గారు అండ్ శ్రీపాద కలిపి మీకు ఇష్మత్ జోడీలో రావచ్చు. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత కదా స్టార్ట్ అవుతుంది
కాబట్టి లాస్ట్గా వీళ్ళు వెళ్ళిన తర్వాత షో అయిపోయిన తర్వాత కాబట్టి నాకు తెలిసి టైం సరిపోవచ్చు. సో లేదంటే ఫస్ట్ వీక్లో ఎంటర్ అవ్వకపోతే సెకండ్ వీక్లో ఇస్మార్ట్ జోడీలో ఎంటర్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళిద్దరూ. సో ఈ విధంగా లాస్ట్ వెళ్ళిపోతూ ఓంకార్ గారు ఇది చెప్పేసేసి హౌస్ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోతారు. సో ఈరోజు ఎపిసోడ్లో చూసుకుంటే మెయిన్ హైలైట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇదే ఎపిసోడ్లో, ఇంకెంతకు మించి ఏమీ లేదు. ఈరోజు కూడా సాదా సీదాగానే సాగిపోయింది ఎపిసోడ్. సో ఇది చెప్పేసి ఓంకార్ గారు ఇంటి నుంచి హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడితో ఎపిసోడ్ని ఎండ్ చేశారు. సరే, ఇంక ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉన్నదంటే ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య గొడవ తప్ప ఈరోజు కూడా ఎపిసోడ్ ఏమీ లేదన్నట్టుగా అనిపించింది. సో పోనీ గొడవ ఏమన్నా అంటే అక్కడ గొడవ పెట్టుకోవడానికి పెద్దగా అవకాశం అయితే లేదు, పెద్దగా ఆర్గ్యుమెంట్ చేసుకుని. ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఆ కింద లాక్కోవడం, కాలు పీక్కోవడం, ఈ లోపల ఆ చెయ్యి వెళ్ళి ఆ తలకు తగలడం, ఆ మూమెంట్లో ఏదో ఒక మాట అనకూడని మాట అన్న పెద్ద అన్న అంటే అవతలకి ఇష్టం లేనప్పుడు ఈ చిన్న పదం అన్న తప్పే. కాబట్టి ఆ బే అన్న పదం నిఖిల్ అనకుండా ఉంటే బాగుండన్నట్టు నాకు అనిపించింది. సో అంటే అన్నాడు, అన్న తర్వాత సారీ చెప్పాడు. సో సారీ చెప్పడానికి ముందు ఆ గౌతమ్ దాన్ని కొంచెం పెద్ద చేయడానికి ట్రై చేశారు. పెద్ద చేయడానికి అని కాదు, సో ఏదంటే అంటే మీరు అందరూ మొన్న నా మీద పడ్డారు, సారీ చెప్పు అన్నట్టుగా, అంటే నా తప్పు అన్నట్టుగా పడ్డారు, నేను సారీ చెప్పాను. సో అంత అగ్రెసివ్గా మీరు నిఖిల్ని అడగలేదు. సో అదొకటే నాకు ఇది అనిపించింది అన్నట్టుగా తను చెప్పాడు కదా. సో వాటంటే హౌస్ మేట్స్ కూడా ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఏదో జరిగిందిలే అన్నట్టుగా వాళ్ళు వదిలేశారు. సో ఆ రోజు జరిగిందంటే వెంటనే 2 పదాలు పడ్డాయి కదా, నువ్వు యష్మిని వాడుకున్నావు అండ్ వచ్చి మూసుకుని కూర్చో, మూడు లేకపోతే అన్న పదాలతో వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అది కూడా వాళ్ళు కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉన్నప్పుడు అది టికెట్ అంటే సెకండ్ ఫైనలిస్ట్గా టికెట్ ఫినాలకి అలా సెకండ్ ఫైనలిస్ట్ పెడదాం అనుకున్న మూమెంట్ నెక్స్ట్ కూర్చొని ఉన్నారు. అంటే తీరుబడిగా కూర్చొని ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఇక్కడ కూడా కూర్చొని ఉన్నారు కానీ గేమ్ చూస్తున్నారు కాబట్టి సో హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఏదో మాట్లాడారు, తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా వాళ్ళు ఏదో అనుకున్నారు కాబట్టి దాన్ని ఎక్కువగా అడగడానికి ముందుకు రాలేకపోయారు. సో ఏదేమైనా సరే నిఖిల్ అనడం తప్పే, సో గౌతమ్ అడగడం కరెక్టే. సో దీని తర్వాత సారీ చెప్పాడు కాబట్టి ఆ సమస్య అంత పెద్దగా భూతద్దంలో చూసినట్టుగా అయితే కాదు. సో దీనివల్ల నిఖిల్కి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందంటే డ్యామేజ్ జరగదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు, సారీ చెప్పుకున్నారు. మళ్ళీ ఈరోజు కూడా సారీ చెప్పేశాడు అనమాట నిఖిల్. సో కాబట్టి డ్యామేజ్ జరిగే అవకాశం లేదు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు కదా ప్రేక్షకులు, అంటే ఎవరైతే బిగ్ బాస్ చూసే ఆడియన్స్ మ్యాక్సిమం డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ 10 రోజుల్లోనే ఇది అంత ప్రభావం చూపిస్తుందని నేను అనుకుంటలేదు. సరే, నాకు అనిపించింది నేను చెప్పాను. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. బాయ్ అండి.